ఓం మహాగణపతే నమః. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనించినట్టయితే, ఈ వారంలో చంద్రుడు మనకు కర్కాటక రాశి నుంచి మొదలుకొని దాదాపుగా కర్కాటక రాశి, సింహరాశి, కన్య రాశి, అదేవిధంగా తులా రాశిలో సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఒకసారి మనం గమనించినట్టయితే, ఇప్పుడు మనకు శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా గురువు వక్రీకరించున్నాడు. ఇక చూసినట్టయితే కేతువు మనకు సింహరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక కుజుడు మనకి మకర రాశిలోను, రవి అదేవిధంగా మకర రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రాహు వచ్చేసి కుంభరాశిలోను, బుధుడు వచ్చేసి కుంభరాశిలోను, అదేవిధంగా శుక్రుడు కూడా దాదాపుగా మనకు మకర కుంభరాశిలోను సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం. ఇక ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనం 12 రాశుల వారికి ఫలితాలు ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే, వీరికి ఈ వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురువారము, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు వీరికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారంలో ఉంటాయి. ఆదివారము, సోమవారము కాస్త మిస్‌అండర్‌స్టాండింగ్స్‌కి, గొడవలకు దూరంగా ఉండండి. వాగ్వివాదాలకు పోకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక మంగళవారము, బుధవారము ఈ 2 రోజులు గనుక చూసుకున్నట్టయితే, పనిలో మీకు శ్రద్ధ తగ్గుతుంది. కాబట్టి పనిలో ఫోకస్ అనేది పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా డైజెషన్ సమస్యలు, డిప్రెషన్‌గా లోనయ్యేటటువంటి అవకాశాలు, ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి మంగళవారము, బుధవారము కనిపిస్తున్నాయి. ఇక గురువారం, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలుగా మీకు మేషరాశి వారికి ఈ వారంలో కనిపిస్తుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు. అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు గాని, లీగల్ వ్యవహారాలు గాని మీకు చాలా చక్కగా ఉంటుంది. ధనలాభం ఉంటుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. ఇవి స్థూలంగా మేషరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు ఒకసారి గమనించినట్టయితే, ఈ రాశి వారికి ముఖ్యంగా మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారము చాలా చక్కగా అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. చిన్న చిన్న దగ్గరి ప్రయాణాలుంటాయి. ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. తద్వారా మీరు వృత్తిలో కానీ, మీరు పనిచేసే చోట చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఓవరాల్‌గా ఈ 2 రోజులు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఇక మనం మంగళవారము, బుధవారము ఈ 2 రోజులు గనుక చూసుకున్నట్టయితే, ఈ మంగళ, బుధవారాలు కాస్త మిస్‌అండర్‌స్టాండింగ్స్, గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు ఆ సమస్యలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ప్రాపర్టీస్‌కి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది ఈ 2 రోజుల్లో మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక చూసుకున్నట్టయితే గురువారము, శుక్రవారము, శనివారము కాస్త లోగా ఉంటారు. మీరు పనిచేసే చోట మీ యొక్క ఫోకస్ అనేది మరలుతుంది. అంటే మోటివేషన్ అనేది లేకుండా ఉండడం వల్ల మీరు కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ 3 రోజులు, చివరి 3 రోజులు పనిచేసే చోట ఫోకస్ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా షేర్ మార్కెట్‌లో కూడా అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి వాటికి కూడా కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వృధా ఖర్చు అనేది 3 రోజుల్లో ఉంటుంది. ఖర్చు విషయంలో కూడా మీరు కాస్త ఆచితూచి వ్యవహరించడం అనేది ఈ 3 రోజుల్లో చెప్పదగినటువంటి సూచన. ఓవరాల్‌గా చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి ఆదివారము, సోమవారం అదేవిధంగా శనివారం కూడా కొంతవరకు చాలా చక్కటి ఫలితాలే మీకు అధికంగా కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి ఫలితాలు గనుక మనం చూసుకున్నట్టయితే, మిథున రాశి వారికి ఈ వారంలో మధ్య భాగంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. మంగళవారం, బుధవారం ఈ వారంలో మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా మనకు ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృధా ఖర్చులు, అనవసరమైనటువంటి వ్యయాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. వృత్తిలో శ్రమ అధికంగా ఉంటుంది. ఎవరికీ అప్పులు ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కష్టమవుతుంది. ఇక మంగళవారం, బుధవారం మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మీరు పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా సోదరీమణులతో ఆనందంగా, సంతోషంగా గడపడం లాంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తుంది. అన్ని పనుల్లో సక్సెస్ ఉంటుంది. ధనలాభం కూడా మనకు ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. ఇక గురువారము, శుక్రవారము కాస్త
ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇతరులతో గొడవలకు దూరంగా ఉండండి. ఎందువల్లంటే చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్, మనస్పర్ధలు ఈ 2 రోజుల్లో మనకు గురువారం, శుక్రవారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు, భార్యతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ 2 రోజులు ఓపికగా ఉండండి. సంయమనం పాటించండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. శనివారము వృత్తిలో ఫోకస్ పెట్టిన తర్వాతనే మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ముఖ్యంగా శనివారము మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. వృత్తిలో ఫోకస్ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలనేవి మిథున రాశి వారు పొందగలుగుతారు. ఓవరాల్‌గా చూసినట్టయితే వీరికి బుధవారం, గురువారం చాలా చక్కటి అనుకూలంగా ఈ 2 రోజుల్లో ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే, ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా మొదటి 2 రోజులు చాలా చక్కగా ఉంది. అదేవిధంగా గురువారం నుంచి కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తము చాలా చక్కగా ఉంటుంది. ఆదివారం, సోమవారం అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. వృత్తిలో కూడా చాలా చక్కగా అభివృద్ధి అనేది మనకు కనిపిస్తుంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనము, అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ఆదివారము, సోమవారము, అదేవిధంగా మంగళవారం, బుధవారం ఈ 2 రోజులు మాత్రం కాస్త ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికీ అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది 2 విషయాల్లో ఈ 2 రోజులు మీరు పాటించవలసినటువంటి జాగ్రత్తగా మనం చెప్పవచ్చు. ఇక చూసినట్టయితే గురువారం, శుక్రవారం, శనివారం మళ్ళీ చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి ఉంటుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. ప్రయాణాలు కూడా సక్సెస్‌ఫుల్‌గా ఉంటాయి. షేర్ మార్కెట్‌లో అనుకూలంగా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల లాభాలుంటాయి. ఓవరాల్‌గా చూస్తున్నట్టయితే ఈ 3 రోజులు మళ్ళీ మీకు చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మంగళవారం, బుధవారం తప్ప దాదాపుగా ఈ కర్కాటక రాశి వారికి మిగతా వారమంతయు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతున్నాయి. సింహరాశి వారికి మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి వారం మధ్య భాగంలో చాలా చక్కగా అనుకూలంగా ఉంది. మంగళవారం, బుధవారం ఈ 2 రోజులు ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. అదేవిధంగా శనివారం కూడా చక్కగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు కూడా కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలు చేస్తున్నట్టయితే వాటికి తగినటువంటి ప్లానింగ్ అనేది చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక మంగళవారం, బుధవారం ఈ 2 రోజులు మళ్ళీ చాలా చక్కగా ఉంది. ఈ 2 రోజులు మీకు పాజిటివ్‌గా ఉంటుంది. వృత్తి విషయంలో చక్కగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. కార్యసిద్ధి అనేది ఉంటుంది. ధనలాభం కూడా కనిపిస్తుంది. ఇక గురువారం, శుక్రవారం ఈ 2 రోజులు గనుక చూసుకున్నట్టయితే ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ అప్పులు ఇవ్వకండి. అదేవిధంగా వృధా ఖర్చు ఉంటుంది. ఖర్చు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి చేయడం అనేది ఈ 2 రోజుల్లో మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఫ్యామిలీలో కూడా కుటుంబంలో కాస్త ఆరోగ్య సమస్యలుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. శనివారం మీకు మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో, బంధువులతో, సోదరీమణులతో ఆనందంగా, సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు శనివారం కూడా గోచరిస్తున్నాయి. ఓవరాల్‌గా చూసినట్టయితే మీకు మంగళవారం, బుధవారం తప్ప మంగళవారం, బుధవారం ఈ 2 రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంది. మిగతా రోజుల్లో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తాయి. ఇక కన్యా రాశి వారి గనుక మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి మొదటి 2 రోజులు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఉన్న ఫలితాలు చూసినట్టయితే మొదటి 2 రోజులు ఆదివారము, సోమవారము చాలా చక్కటి అనుకూలంగా కనిపిస్తుంది. అదేవిధంగా గురువారము, శుక్రవారం, శనివారం కూడా వీరికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారము స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం కనిపిస్తుంది. అన్నిటా పాజిటివ్‌గా ఉంటుంది. కొత్త విషయాలతో ముందుకు వెళ్తారు. అన్ని విషయాల్లో లాభదాయకంగా కనిపిస్తుంది. సంతానం కూడా మీతో ప్రేమగా ఉంటారు. ఇక మంగళవారము, బుధవారం ఈ 2 రోజులు మాత్రం కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిద్రలేమి సమస్యలు ఉండే అవకాశాలున్నాయి. నిద్రలు పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అధిక ఖర్చు ఉంటుంది. షార్ట్ టెంపర్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తున్నాయి. గొడవలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక గురువారము, శుక్రవారం, శనివారం మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ఈ 3 రోజులు మీకు పాజిటివ్‌గా ఉంటుంది. ఏదైతే పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ కన్యా రాశి వారికి ఓవరాల్‌గా చూసినట్టయితే మంగళవారము, బుధవారం ఈ 2 రోజులు తప్ప దాదాపుగా మిగతా అన్ని రోజులు కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారంలో కనిపిస్తున్నాయి. తులా రాశి వారి యొక్క ఫలితాలు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే తులా రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికమైనటువంటి ఫలితాలే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం నుంచి మొదలుకొని దాదాపుగా మనకి బుధవారం వరకి చాలా చక్కటి ఫలితాలు
తులారాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. ఈ వారంలో అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. కొత్త నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ఉద్యోగ అవకాశాలు కూడా మీకు సక్సెస్‌ను తీసుకొచ్చి పెడతాయి. సక్సెస్‌ఫుల్‌గా ఉంటాయి. అంతేకాకుండా సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల మంచి లాభాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అన్ని విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యవహారాల్లో, వ్యాపారాల్లో చక్కటి అనుకూలత అనేది మనకు చూడవచ్చు. ముఖ్యంగా బుధవారం వరకు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక గురువారం, శుక్రవారం, శనివారము కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. లేదా ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేస్తున్నట్టయితే వాటికి తగినటువంటి ప్లానింగ్ చేసుకోండి. ఆహ్, ధనం ఖర్చు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. షార్ట్ టెంపర్ వల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఈ 3 రోజులు కూడా మీకు చక్కగా ఉంటుంది. ఓవరాల్‌గా చూసినట్టయితే తులారాశి వారికి బుధవారం వరకు అంటే దాదాపుగా ఈ వారం మధ్య భాగం వరకు మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి విషయాల్లో చక్కగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు గనుక చూసుకున్నట్టయితే, వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం దాదాపుగా అనుకూలంగా ఉంటుంది. మీరు మంగళవారం నుంచి మొదలుకొని ఈ వారం మొత్తము చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఆదివారము, సోమవారము దైవ దర్శనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రితో గాని, సంతానంతో గాని చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ 2 రోజుల్లో పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి ఫోకస్ చేయండి. మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సోమవారం తర్వాత నుంచి అంటే మంగళవారం నుంచి మొదలుకొని దాదాపుగా వారం మొత్తం చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు చేపట్టగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. అదేవిధంగా సోషల్ లైఫ్ బావుంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. సంతానంతో ప్రేమగా ఉంటారు. ధనార్జన బావుంటుంది. అదేవిధంగా వృత్తి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. బంధువులతో, స్నేహితులతో ఆనందంగా, సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి ఫలితాలు గనుక చూసినట్టయితే, ధనుసు రాశి వారికి ఈ వారం చివరి భాగంలో చాలా చక్కటి అనుకూలత అనేది మనకు గోచరిస్తుంది. ముఖ్యంగా గురువారం నుంచి మొదలుకొని గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది. అయితే ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు కాస్త మానసికంగా చింత, చికాకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, తగాదాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటికి కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఫిజికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నటువంటి పనులకు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందువల్లంటే చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండండి. నిద్రలేమి సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి 2 రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మంగళవారము, బుధవారము దైవ దర్శనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవ దర్శనాలు మిమ్మల్ని కాపాడతాయి. ఏదైనా గుళ్ళు, గోపురాలు దర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మీకు తగినంతటువంటి ఫలితం రావట్లేదు అనేటటువంటి బాధ మిమ్మల్ని ఈ 2 రోజుల్లో ఇబ్బంది పెడుతుంది. ఇక చూసుకున్నట్టయితే గురువారం, శుక్రవారం, శనివారం మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది. వృత్తిలో అనుకూలంగా ఉంటుంది. పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. మీ పై ఉద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు అధికంగా మనకు ధనుసు రాశి వారికి ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా చూసినట్టయితే గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలను చూసుకున్నట్టయితే, మకర రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి ఫలితాలు చూసుకున్నట్టయితే, మొదటి 2 రోజులు చాలా చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ వారంలో తర్వాత మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పేసి మకర రాశికి మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఆదివారం, సోమవారం చాలా అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు గనుక ఉన్నట్టయితే, ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయి చక్కటి సంతోషం అనేది ఇప్పుడు కలుగుతుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ 2 రోజుల్లో అనుకూలంగా ఉంటాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. మంచి వస్త్రధారణలు కూడా ధరించేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి. అయితే మంగళవారం నుంచి మొదలుకొని మంగళవారం, బుధవారం కాస్త చింత, చికాకు, ఇంట్లో చిన్న చిన్న గొడవలు, సమస్యలు భార్యాభర్తల మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరంగా భయాందోళనకు మీరు గురి అయ్యేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. యోగా, ధ్యానం, మెడిటేషన్ లాంటివి చేసుకోవడం ఉత్తమం. ఇక గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు గనుక చూసుకున్నట్టయితే దైవ దర్శనాలు ఉంటాయి. మీరు అధికంగా హార్డ్ వర్క్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడే మీకు ఫలితాలనేవి కలుగుతాయి ఈ 3 రోజులలో.
ముఖ్యంగా తండ్రితో గాని, సంతానంతో గాని గొడవలుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అనారోగ్యము, డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ 3 రోజుల్లో అంటే గురువారం, శుక్రవారం, శనివారం కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము చాలా చక్కగా అనుకూలంగా ఉంది. మిగతా రోజుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకి మకర రాశి వారికి కలుగుతున్నాయి. కుంభరాశి వారి యొక్క ఫలితాలు మనం ఫిబ్రవరి 1 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే, కుంభరాశి వారికి దాదాపుగా చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా దాదాపుగా మనకి బుధవారం వరకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే మన కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారం అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. పోటీకి సంబంధించిన విషయాల మీదే ముందంజగా ఉంటుంది. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు మీరు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా మనకి మంగళవారం, బుధవారం కూడా చాలా చక్కగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషం ఉంటుంది. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. అంతేకాకుండా వృత్తిలో మంచి ప్రోగ్రెస్ ఉంది. వాహన సౌఖ్యం కనిపిస్తుంది. సంతానం వల్ల ఆనందం ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా చక్కటి అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు మీకు లాభిస్తాయి. ఓవరాల్‌గా చూసినట్టయితే మీకు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం వరకు చాలా చక్కగా ఉంటుంది. ఇక గురువారం, శుక్రవారం, శనివారం ఏదో మానసికంగా బాధ, చింత, చికాకు ఉండే అవకాశాలు ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా, ధ్యానం, మెడిటేషన్ చేసుకోండి. ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు, భార్యతో గొడవలు, భర్తతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండే అవకాశాలుంటాయి. కాబట్టి ఆ విషయాలకు దూరంగా ఉండండి. అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓపికగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిలో కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంతగా సహాయ సహకారాలు మీకు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రోజుల్లో గురువారం, శుక్రవారం, శనివారం కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త ఓపికగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి ఫలితాలు గనుక చూసుకున్నట్టయితే, వీరికి చివరి భాగంలో చాలా చక్కగా ఉంటుంది. అంటే మొదటి భాగంలో కంటే వారం చివరి భాగంలో చాలా చక్కగా ఉంటుంది. మొదటి 2 రోజులు తప్ప అంటే ఆదివారం, సోమవారం తప్ప మిగతా అంతయు కూడా ఈ ఈ రాశి వారికి, మీనరాశి వారికి చక్కగా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. మొదటి 2 రోజుల్లో మీ యొక్క పనిలో, వృత్తిలో చేసేటటువంటి పనుల్లో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి దానిపైన ఫోకస్ చేయండి. మిమ్మల్ని మోటివేట్ చేసేయడానికి ఎవరైనా ప్రయత్నించే అవకాశాలుంటాయి. అదేవిధంగా సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్ కూడా దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక మంగళవారం నుంచి మొదలుకొని మంగళవారం నుంచి దాదాపుగా శనివారం వరకు చాలా చక్కటి ఫలితాలే అనుకూలంగా ఉన్న ఉన్నటువంటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు ముఖ్యంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ముఖ్యంగా పనికి తగినటువంటి ప్రశంసలు మీరు పొందగలుగుతారు. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసినట్టయితే ఈ 4 రోజులు చాలా చక్కగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఇది మీనరాశి వారికి దాదాపుగా వారం మొత్తము అనుకూలతనే ఉంటుంది అని మనము చెప్పవచ్చు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు పాటించవలసినటువంటి పరిహారాలు గనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి వారు మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి. ముఖ్యంగా మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఈ రాశి వారు పఠించవలసినటువంటి బీజ మంత్రం గనుక చూసుకున్నట్టయితే ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని మీరు 108 సార్లు గనుక ఈ వారంలో పఠించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. అదేవిధంగా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. తద్వారా మీరు చేయవలసినటువంటి పనులు చేయగలుగుతారు. ఇక వృషభ రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు గనుక చూసుకున్నట్టయితే, వృషభ రాశి వారు ముఖ్యంగా మహాశివుడిని ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. సోమవారము ముఖ్యంగా శివాలయం సందర్శించండి. లింగాభిషేకం చేయండి. అదేవిధంగా ఓం నమః శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా పఠించినట్టయితే ఈ రాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారం కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారు ఈ వారంలో మహావిష్ణువు ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. బుధవారము విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ఏదైతే ప్రతికూలత ఉందో ఈ వారంలో ఆ ప్రతికూలత అనేది తిరిగిపోతుంది. దీంతో పాటుగా ముఖ్యంగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రాన్ని గనుక చూసుకున్నట్టయితే ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ బుధాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని
108 సార్లు పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారికి గనుక చూసుకున్నట్టయితే, కర్కటక రాశి వారు ముఖ్యంగా మీరు మహాశివుడిని ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. దానితో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రాన్ని గనక ఈ కర్కటక రాశి వారికి చూసుకున్నట్టయితే, ఓం ద్రాం ధ్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని ఈ వారంలో మీరు పఠించండి. 108 సార్లు పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా వీలైనన్ని సార్లు పఠించండి ప్రతిరోజు. 108 సార్లు ముఖ్యంగా పఠించినట్టయితే మీకు చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క ఆహ్, పరిహారాలు గనుక చూసుకున్నట్టయితే, సింహరాశి వారు ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి. ఆదివారం రోజు సూర్యునికి నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. చేయడం వల్ల చక్కటి ఫలితాలు సింహరాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. అదేవిధంగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రం గనుక చూసుకున్నట్టయితే, ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించినట్టయితే సింహరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఆదివారము రవిని పూజించినట్టయితే మీకు మంచి చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి. ఇక కన్యా రాశి వారికి పరిహారాలు గనుక చూసుకున్నట్టయితే, కన్యా రాశి వారికి కూడా విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామిని పూజించండి. తద్వారా కూడా మంచి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో ఉంటాయి. అదేవిధంగా వాటితో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రాన్ని గనుక చూసినట్టయితే, ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని ఈ వారంలో ముఖ్యంగా పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు గనుక చూసుకున్నట్టయితే, తులారాశి వారు ముఖ్యంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే, మీరు మహాలక్ష్మిని ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు తులారాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా ఆరాధనతో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రాన్ని గనుక చూసుకున్నట్టయితే, వీరు ఓం భ్రాం భ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించండి. తద్వారా తులారాశి వారికి వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలు, కమ్యూనికేషన్స్ రంగంలో కూడా మంచి ఫలితాలు అనేది మీకు కలుగుతాయి. అదేవిధంగా లక్కు అనేది ఈ తులారాశి వారికి కలిసి వస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి పరిహారం గనక ఈ వారంలో చూసుకున్నట్టయితే, వృశ్చిక రాశి వారు ముఖ్యంగా హనుమంతుడిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు పాటించవలసినటువంటి అంటే పఠించవలసినటువంటి మంత్రం, బీజ మంత్రం గనుక చూసుకున్నట్టయితే, ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనిశ్చరాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారు గనుక చూసుకున్నట్టయితే, ధనుసు రాశి వారికి ముఖ్యంగా మహాశివుడిని ఆరాధించండి. ఈ వారంలో చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రం గనుక చూసుకున్నట్టయితే, మీరు ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించినట్టయితే ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలు ఈ వారంలో చూసినట్టయితే, మకర రాశి వారు ముఖ్యంగా కుజుడిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, లేదా హనుమంతుణ్ణి ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి మకర రాశి వారికి. అదేవిధంగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రం కనుక చూసుకున్నట్టయితే, ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని ఈ రాశి వారు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు ఈ వారంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క చూసినట్టయితే, కుంభరాశి వారు ముఖ్యంగా మహాలక్ష్మిని ఆరాధించండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకున్నటువంటి పనులు మీకు నెరవేరుతాయి. ఏదైతే ప్రతికూలత అనేది ఉందో కుంభరాశి వారికి ఆ ప్రతికూలత ఈ వారంలో తొలగిపోతుంది. అయితే ఈ ఆరాధనతో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రము కనుక మనం చూసుకున్నట్టయితే, ఓం ద్రాం ధ్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించండి. 108 సార్లు పఠించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే, మీనరాశి వారు ముఖ్యంగా మహాశివుని ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే మహాశివునితో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రం చూసుకున్నట్టయితే, ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఈ వారంలో మీకున్నటువంటి ప్రతికూలత తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. ఇవి స్థూలంగా ఈ వారంలో మీకున్నటువంటి పరిహారాలు.
మరొక వారంలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.